స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. హైదరాబాద్ నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి మరణం టీఆర్ఎస్ పార్టీకి మాకు తీరని లోటుగా భావిస్తా ఉన్నాం. వారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబం మనోనిబ్బరంతో ఉండాలని, వారి కుటుంబానికి పార్టీ పక్షాన మా పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. మాగంటి గోపీనాథ్ గారు చాలా నిరాడంబరుడు, వివాదరహితుడు. దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా నిజం ప్రజల కోసం, పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం పనిచేసినటువంటి నాయకుడు. ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసినప్పటి నుంచి కూడా నాకు బాగా మిత్రుడు. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. ఎన్టీఆర్ గారి దగ్గర కలిసి పనిచేసినాం. అప్పటి నుంచి కూడా ఈ రోజు కేసీఆర్ గారి దగ్గర పనిచేసే సమయం మట్టు కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేసినటువంటి నాయకుడు. ఆ నాయకుడికి ఎల్లవేళలా అత్యంత విధేయుడుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి మాగంటి గోపీనాథ్ గారు. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చాలా నిరాడంబరం. ఏనాడు కూడా ఒక అధికం మాట్లాడంగా నేను ఈ 35 సంవత్సరాలు చాలా సౌమ్యంగా, కేవలం ఎప్పుడు ఆయన కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినా జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క సమస్యలు చెప్పిండే తప్పిస్తే ఏనాడు కూడా సొంతంగా ఒక్క పని కూడా ఆయన ముఖ్యమంత్రి గారిని కానీ, మంత్రులను కానీ, మమ్మల్ని కానీ ఏనాడు కూడా అడగలేదు. అనునిత్యం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షించిండే తప్పిస్తే తన కోసం, తన కుటుంబం కోసం ఏనాడు కూడా ఆలోచించినటువంటి నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. నిజంగా కూడా అటువంటి నాయకుడిని కోల్పోవడం మా పార్టీకి కూర్చలేనటువంటి లోటు. ఆయన నిరాడంబరత, ఆయన యొక్క నిస్వార్థమైనటువంటి ప్రజాసేవ కలిగినటువంటి గుణం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకంగానే ఉంటది. డెఫినెట్ గా టిఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటది, వెన్నుదన్నుగా ఉంటది. వారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం యొక్క సమస్యలు తీర్చడానికి టిఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతాము అని చెప్పి మనవి చేసుకుంటూ, మరొక్కసారి వారి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని, వారి కుటుంబానికి, వారి కార్యకర్తలకు, వారి అనుయాయులకు అందరూ కూడా గుండె నిబ్బరంతో ముందుకు సాగాలని మరొకసారి మా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేసుకుంటూ సెలవు.